5 ప్రశ్నలు. మూడో భాగం. రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి, నీ మూడో ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన, ఇక్కడికి దక్షిణ దిక్కున శతయోజనాల దూరంలో ఒక శ్మశానంలోంచి రాత్రిపూట అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అని కేక వినిపిస్తోంది. ఆ కేక ఎందుకు వినబడుతున్నదో, దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకొని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఒక కాలిబాటని బయలుదేరి అతను చాలా దూరం నడిచి నడిచి అలసిపోయాడు. కాసేపు విశ్రమిద్దామని ఒక చోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది. లేని బలం తెచ్చిపెట్టుకొని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగు పెట్టి పెట్టడంతోటే 2 సిపాయిలు వచ్చి అతను చుట్టుముట్టారు. వాళ్ళు చూడగా మన వంటి మనుషులు కారు, రాక్షసులు కారు, దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్ళలా కనపడ్డారు. ఓయ్ బట్లారా, నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకుంటారు? నా పని మీద నేను వెళ్తూ ఈ నగరం మధ్య నుంచి పోవాల్సి వచ్చింది కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాటలు వాళ్ళు చెవిన పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకు తీసుకుపోయారు. దర్బారులో రాజు సింహాసనం ముందు కూర్చొని ఉన్నాడు. రాజు ఏదో బాధపడుతున్నట్టు ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు, ఈయనెవడోయ్, ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుతో ప్రశ్నించాడు. అందుకు భట్లు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరదేశీయస్తుడండి. మన దేశాచార ప్రకారం ఉరి తీయటానికి తీసుకొచ్చామండి అని అనే వరకు మహారాజు మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి, మహారాజా, తమరేదో భరించరాని బాధ అనుభవిస్తున్నట్లు కనబడుతున్నది. ఏలికి సెలవైతే ఒక వారం రోజుల్లో ఈ బాధ నేను నివారణ చేయగలను. అయితే ఈ వారం రోజులు నేను తమ వెంబడే ఉండి కొన్ని లక్షణాలు కనిపెట్టవలసి ఉంది. ఇందుకు అనుమతించిన పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు. రాజు బ్రహ్మానంద భరితుడై వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు 2 రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాట్లన్నీ గమనించాడు. కానీ రోగానికి కారణమేమిటో అంతుపట్టలేదు. 3వ రోజున అతనికి మెరుపు వలె ఒక ఆలోచన తట్టింది. ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు, పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాలు ఉండటం చూచి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకున్నారా? ఇన్నాళ్ళ నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం? బంతిని కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు. అది మహాపాపం. కావాలంటే మీరు ఏకాంతంగా కూర్చొని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగించవచ్చు. కానీ నలుగురిలో మీరు ఏమాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చౌక రకం వస్తువులు వడ్డించడంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాళ్ళుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. దృష్టంతో చూడలేనంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డింపించినా సరే, లేదా మీరొక్కరు వేరే కూర్చొని భోజనం చేసినా సరే మీకు ఈ పాపం అంటదు, ఈ బాధ ఉండదు అని అనే వరకు రాజు అలానే చేసి చూచాడు. ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్లుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహపర సాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుని తన ఆస్థానంలో ఉండిపోవలసిందని బతిమాలాడు. కానీ అతను ఒప్పుకోలేదు. పోనీ మీకు కావాల్సిన వరం కోరుకొని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతన్ని భక్తిపూర్వకంగా అడిగే వరకు, ప్రభు, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశులను నిష్కారణంగా ఉరి తీయిస్తూ ఉంటిరే, ఇది ఎంతటి దుష్ట శాసనం, ఎంత అవివేకం, ఎంత అనాగరకం. ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దుర్నయం నిలిపివేస్తే అదే 10,000. ఇంతకు మించి నా కోసమే నేను కోరుకోతగింది ఏమీ లేదు అని మనసు విడిచి చెప్పే వరకు రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థం లేని ఈ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు. రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తన దారిన తాను బయలుదేరాడు. అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారి పట్టి పోజాచాడు. ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాన్ రేగింది. ఆ తుఫాన్లో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందకి విసరబడ్డాడు. అతను అమ్మయ్య అని కాళ్ళు చేయి సర్దుకునేటంతలో ఆ సమీపం నుంచే, అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి మాట తర్వాత చూసుకోవచ్చునని తలచి ధీరసింహుడు, ఓహో,
ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలానే ఉన్నదే, నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినబడిన దిక్కుకి కాలు సాగించాడు. పోగా పోగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన గోరీలు కనపడినాయి. అందులోని ఒక గోరీ నుంచి ఆ కేక వినిపించిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు. తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికని ఒక గోరీ వెనక చిత్రం చూస్తూ అలానే నిలబడ్డాడు. ఇంతలో టంగు టంగుమని 12 గంటలు కొట్టే వరకు గోరీల మీదనున్న మూతలు తెరుచుకొని మృతగాత్మలందరూ యువతలకు వచ్చి నిల్చున్నారు. వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు. వారి వద్ద గుమగుమ పరిమళాలు కొడుతున్నాయి. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతున్నది. తరువాత వారందరూ బంతులు తీర్చి కూర్చున్నారు. అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురిగ్గాను చింపిపాతలు కట్టుకొని గర్భదరిద్రునిలాగా కనపడుతున్నాడు. ఇతను చూచి ధీరసింహునికి జాలి వేసింది. మృత్యుగాత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష పరవన్నాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతట అవే ఒక్కొక్కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనాయి. వారందరకు ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్టుగా ఉంది. పైన ఒక పళ్ళెం మిగిలి ఉన్నది. ఆ పళ్ళెం వైపు చేయి చూపుతూ ఆ మృత్యుగాత్మల్లోని ఒక వృద్ధుడు, ఓయ్ ధీరసింహుడా, ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటైంది, కూర్చొని భోంచేయి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చొని ఒకసారి కలియ చూచాడు. అందరి ముందు పళ్ళాల్లో పంచభక్ష పరవన్నాలున్నాయి. కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్ళెంలో మటుకు రాళ్లే ఉన్నాయి. అందరి లోటాల్లోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాని లోటాలో మాత్రం కంపు కొడుతూ ఉన్న మురికి నీళ్లున్నాయి. అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నులుముకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వానితో, ఏమోయ్, ఇదేం న్యాయం? మన తోడివానికి బంతిలో ఫలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా, అది దేవుని ఆజ్ఞ, దానిని తిప్పటానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. ఈ కీలక మీద తెలుసుకోవాలనే పట్టుదలతో అందరు భోజనాలయ్యి చేతులు కడుక్కునే సమయంలో ధీరసింహుడు గబగబా దరిద్రుని వద్దకు వెళ్ళి, ఏమోయ్ నేస్తం, నీవెవరువు, నీ దుస్థితికి కారణమేమిటి అని అడిగే వరకు అతను, అయ్యా, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విమసా నగరంలో నేనొక గొప్ప వ్యాపారస్తుని. నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను. కానీ ఎన్నడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూచిన వాళ్ళందరూ నా నౌకర్లే. వాళ్ళ కష్టం తీసుకొని జీతాలు ఇవ్వకుండా పీడించి వాళ్ళను నానా తిప్పలు పెట్టాను. వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దాన ధర్మాలు చేసుకొని పరమార్థ చింతులై జీవనం గడపటం చేత ఈ లోకంలో వాళ్ళు సుఖంగా అనుభవిస్తున్నారు. నా పాపఫలం కొద్దీ నా నౌకర్లు ఎదుటనే నేను నికృష్ట జీవితం గడపవలసి వచ్చింది. నా పాపం వలనే నా కుమారులు ముగ్గురు కోట్ల కొద్ది ధనం ఉండి కూడా వీధిసా నగరంలో బెచ్చమెత్తుకోవలసిన గతి పట్టింది. ఈ కథ వినగానే ధీరసింహుడు, మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది? నీ దుస్థితి తప్పించడానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకతను, నీవు నా పట్ల అభిమానం ఉంచి అడుగుతున్నావు కనుక నిజం చెప్తున్నాను. నా ధనమంతా ఇంటి పెరల్లో తూర్పు దిక్కున ద్వారానికి సరిగ్గా 10 గజాల దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాను. ఈ రహస్యం నా కుమారులతో చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదేశీ నగరం వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలు చేసి అందులో 3 వంతులు ధర్మ కార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమానంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకరులతో పాటు స్వర్గ సుఖాలు అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విదేశీ నగరం చేరుకొని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కొని అతనికంటే మిక్కుటమైన దరిద్రావస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాయన వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా, 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాయన ఏమిటి నీకు కనబట్టమేమిటి, విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా చూడసాగారు. అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్లు చెప్పి వారిని పెరట్లోకి తీసుకుని వెళ్ళి వెతికి చూడగా ధనం కంటబడే వరకు వాళ్ళతని మాటలు నిజమేనని నమ్మారు. తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం 3 వంతుల ధనం ధర్మ కార్యాలకు వినియోగించి మిగిలించి వర్తకుని ముగ్గురు కుమారులకు సమానంగా పంచిపెట్టాడు. ఆ క్షణం నుంచి ఆ కుమారులు ముగ్గురు దారిద్ర్యం పోయి హాయిగా జీవిస్తున్నారు. ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూచే వరకు
వర్తకుడు ఇప్పుడు తక్కిన మృత్యుగాత్మలందరితో పాటు సుఖంగా జీవనం గడుపుతున్నాడు. అతను ధీరసింహుని చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకొని తిరిగి కౌశాంబి నగరం చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పిందంతా శ్రద్ధతో విన్నది. చివరకు నీవు చెప్పింది నిజమే. ఈ శుక్రవారం నాడు ఆ కేక వినబట్టం లేదు కూడాను. నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను. రేపు వచ్చి 4గో ప్రశ్న తెలుసుకుందువు గాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగరంపింది. ఇదండి ఇవాల్టి కథ. 4గో ప్రశ్న ఏంటో రేపటి వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.